ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనే ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యి, పట్టు వస్త్రాలలో అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేసే పనుల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. సుమారుగా 50 కేజీల బంగారం మాయమైందని చెప్తున్నారు. అవినీతిపై తమ దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్న కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ హయాంలో టీటీడీలో కల్తీ నెయ్యి కావచ్చు, అదేవిధంగా పరకామణి ఇష్యూ కావచ్చు. మరోపక్క తాజాగా ఇంతకుముందు చూసుకుంటే పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం లేపిన విషయం తెలిసింది. అయితే తాజాగా మరోసారి తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయాన సోదరుడిగా విరాజిల్లుతున్న తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి, అంటే ఆనంద నిలయానికి సంబంధించి ఏదైతే గోల్డ్ తాపడం జరిగిందో దాంట్లో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయి. దాని మీద 50 కోట్లకు పైగా బంగారం పక్కదోవ పట్టిందని చెప్పేసి కూడా ఈ విషయం తెరపైకి తెచ్చారు తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయలు. దీంతో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కిరణ్ రాయలు మనతో పాటు ఉన్నారు. సార్ నాటికి మరిన్ని విషయాలు చెప్పండి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వెలికి తీసే ప్రయత్నంలో మీరున్నారు. మరోపక్క ఏదైతే పరకామణి విషయం కావచ్చు, అదేవిధంగా కల్తీ నెయ్యి కావచ్చు, తాజాగా ఏదో బంగారం పక్కదోవ పెట్టిందని చెప్పేసి విషయంతో వస్తున్నారు. ఎందుకు ఆ విషయం? ఇది తాజా విషయమే కాదు, 2 నెలల క్రితం విషయమే. కానీ అప్పుడు దీన్ని తొక్కిపెట్టేశారు, బయట రానికుండా చేశారు. దీన్ని ఎవరైతే బయట తీసుకొచ్చి కోర్టులో కేసులు వేశారో ఆ కోర్టులో కేసులు వేసిన వాళ్ళని కూడా బెదిరించి విత్డ్రా చేయించారు. పోలీసులు పట్టుకొచ్చిన పెట్టుకున్న వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపించేశారు. అంటే ఇది 2 నెలల క్రితమే జరిగింది. ఇది వెలుగులో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతోంది దీని మీద. అది సమాచారం బయటకు వచ్చింది. దాని మీద పూర్తి ఎవిడెన్స్ సహకరించాం మేము ఈరోజు. ఇది గుడి పైన ఉన్న గోపురం, దీనికి తాపడం చేయమన్నారు. ఈ చుట్టూ 32 దేవతా విగ్రహాలు లేవు చూడండి, మొత్తం కొట్టేశారు. బోడిగుండు చేసి ఇలా చేశారు, దాన్ని బంగారు తాపడం చేసేశారు ఇలా పూర్తిగా. అదిగో ఇది తాపడం వర్క్ కంప్లీట్ చేశారు. ఈ తాపడానికి 100 కేజీలు బంగారు టీటీడీ ఇస్తే 50 కేజీలే చేశారు, మిగతా 50 కేజీల పైన మాయమైంది అనేసి అప్పుడు కోర్టులో పిల్లేశారు. ఆ పిల్లేసినప్పుడు దాన్ని బెదిరించారు. మేము ఆరోపణ చేయట్లా, 50 కేజీల బంగారు చేశారు, 9 లేయర్లు వేయాల్సింది 2 లేయర్లకు వేశారు, మిగతా 7 లేయర్లతో చెప్పి మొత్తం 50 కేజీల బంగారం దోచేశారు. అవి మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఎంక్వైరీ చేయండి, బంగారం అక్కడే ఉంది కదా, కోర్టు పర్మిషన్ తీసుకొని ఇప్పుడు టెక్నాలజీ ద్వారా బంగారం ఏదో తెలిసిపోతుంది. అది ఎంత బంగారం ఉందో ఎంక్వైరీ చేయండి, అది బయటకు తీయండి. అసలు బంగారా కాదు, ఎంత బంగారు దాంట్లో ఎంత కల్తీ ఉంది కూడా తీయాలి. మిగతా బంగారం అంటే దాదాపు ఇప్పుడు రేటు ప్రకారం 60 కోట్ల రూపాయలు ఎవరికి చేరింది, ఎవరికి వెళ్ళింది అనేసి మా అనుమానం. అదేవిధంగా మా డిమాండ్, మమ్మల్ని కానివ్వండి, భక్తులు కానివ్వండి, మీడియా పర్మిషన్లో ఏదైతే మలం ఉందో బంగారు తయారు చేస్తారో అది పర్మించండి. ఆ 2022-23లో ఉన్న డేటా మొత్తం మాకు ఇవ్వండి. మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అసలు బంగారు పంపించారా లేదా, ఎవరు పంపించారు, ఎవరు సంతకం పెట్టారు, అసలు బంగారు ఉందా లేదా, ఆ తాపడం ఎవరికి ఇచ్చినారు, వర్క్ ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మా దగ్గర ఇస్తే ప్రజలు చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. అంటే గతంలో 2019 అదేవిధంగా 2020 సంవత్సరంలో ఇది జరిగిందంటున్నారు. అప్పుడు మీరు తిరుపతిలోనే ఉన్నారు. అప్పుడు హిందూ సంఘాలు కూడా, అంటే మీకు సంబంధించి మీకు కూడా తెలిసి ఉంటుంది, కరాటే చంద్రాన్స్ ఒక మహిళ వచ్చింది, హిందూ ధర్మ పరిషత్ సంఘాలు కూడా వచ్చి దాని మీద పెద్ద పోరాటమే చేశారు. అప్పుడు మీకు తెలియలేదా? 2022-23 ఇది జరిగింది, 19 కాదు. అప్పుడు దీన్ని కోర్టుకి వేశారు, అప్పుడు జరిగింది. అప్పుడు దీని మీద హిందూ సంఘాలు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, హైకోర్టు నుంచి మేము పిల్లల మీద కోర్టు పరిధిలో ఉంది, ఎవరు మాట్లాడకండి, ఇది కోర్టు లిమిట్స్కి వెళ్ళిపోయినని చెప్పినామంటే, సార్ కోర్టు లిమిట్లో మనం మాట్లాడకూడదని చెప్పి ఆగినాం. కానీ తర్వాత కోర్టు ఇచ్చింది సైలెంట్ చేసి బయట పెట్టలేదు. కోర్టు ఏమని ఇచ్చిందంటే, ఇంకో పిటిషనర్ ఇస్తే ఆ పిటిషనర్కి దీన్ని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్పిన కోర్టు విషయాన్ని దాచిపెట్టారు. అది సమస్య. ఇప్పుడు అవన్నీ కూడా బయట తీశారు. కాబట్టి ఈ 50 కేజీల బంగారు చోరీ గురైనట్టు ఆనవాళ్ళు కనబడుతుంది. కాబట్టి దీన్ని తీసుకురావాల్సిన బాధ్యత, ఆ 50 కేజీల బంగారం ఎక్కడ ఉందో, దానికి సంబంధించిన డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళిందో కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వంలో మమ్మల్ని మాట్లాడిన లేదు, ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు ఇలా మాట్లాడిస్తారన్నా, ఎన్ని మాట్లాడతాము, ఒకటే స్కాము, ఇన్ని స్కాములు బయట వస్తుంటే. కాబట్టి ఇది కూడా స్కామ్ 100% అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎంత ఉంటుంది మీ అంచనా ప్రకారం, ఎంత కుంభకోణం జరిగింది అంటారు? ఒక 60-65 కోట్లు బంగారం అన్నది. కోటి ఈరోజు 1,30 లక్షల కేజీ అంటే 60 కోట్ల పైగా టీటీడీ బంగారం అంటే చాలా ఒరిజినల్ బంగారం, ఇది కూడా 24 క్యారెట్స్ ఉంటుంది. కాబట్టి 60 కోట్ల పైగానే ఇది బంగారు దోచేశారన్న. అంటే ఎవరు దోచేస్తుంటారు అనేది మీకు ముఖ్యమన్నా? అంటే అప్పుడున్న చైర్మన్ ఎవరు ఉన్నారు, అప్పుడు ఎవరు టీటీడీ ఈవోగా ఉన్నారు? వైవి సుబ్బారెడ్డి చైర్మన్, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు, అడిషనల్ ఈవోగా ఉన్నాడు, జవహర్ రెడ్డి కూడా ఈవోగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా అంత రెడ్డి గారి జమానాలో జరిగింది ఇదంతా. అప్పుడు ఇక్కడున్న అధికారులు ఎవరు, ఇక్కడున్న డిప్యూటీ ఎవరు, చీఫ్ ఇంజనీర్ ఎవరు, వీళ్ళని విచారించాలి. ఇప్పుడు
ఉన్నారుగా, విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే రోజుకొక విషయంతో వైసీపీని ఇరకాటం పెట్టే పనులను మాత్రమే కిరణ్ రాయలు చేస్తూ ఉంటాడు, వేరే ఇప్పుడిప్పుడు అని ఎదుగుతుంటాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అలా వైసీపీ రికార్డు పెట్టాలంటే చాలా ఉన్నాయి, దేవుని పెట్టుకుని రాజకీయం చేయను, ఇంకా చాలా ఉన్నాయి చేయాలంటే. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రజల మీ సమస్యలు, ప్రజలను మోసం చేసి ప్రజలు చంపేసి స్కాములు చేసి ఉన్నాయి, అవి మాట్లాడచ్చు. ఇది దేవునిది కాబట్టి దీన్ని తెలియాల్సిన అవసరం ఎందుకుందంటే సనాతన ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం మా పార్టీకి ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే గతంలో ఏదైతే పరకాంబని ఇష్యూ కావచ్చు, అదేవిధంగా కల్తీ నెయ్యి కావచ్చు, మరోపక్క మొన్ననే ఏదైతే పట్టు వస్త్రాలకు సంబంధించి ఇలా ఏదో ఒకటి టీటీడీపై నుంచి చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఏదైతే తాజాగా ఏదైతే తిరుపతిలో గోవిందరాజ ఆలయం ఉందో దానికి సంబంధించి ఆనంద నిలయాలకు సంబంధించి బంగారు తాపడం వేసేదానికి సంబంధించి అధిక సంఖ్యలో అంటే బంగారు తాపడం సందర్భంగా పూర్తిస్థాయిలో ఇది అడ్డదారి పట్టింది. 50 కోట్లకు పైగా అవినీతి జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయట వస్తాయని చెప్పేసి కూడా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది.